నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2024 ఎన్నికల్లో మరి అన్ని పార్టీలు కూడా అధికారం తమదేనని చెప్పి ఆశపడ్డారు. అధికారం వస్తుందనుకున్న వాళ్ళకి భంగపడ్డారు. అధికారం వస్తుందా రాదని ఆందోళన ఉన్న వాళ్ళకి అధికారం ప్రజలు కట్టబెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో కీలకమైన పదవులు ఇచ్చే విషయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, సీనియర్కి ఏ పదవి ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీలో స్వతహాగా ఉన్న పార్టీ క్యాడర్కి ఏ పదవులు ఇవ్వాలి అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఏలూరులో చాలా ప్రముఖంగా వినిపించేది ఏలూరు మార్కెట్ యార్డ్. మరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎవరిని ఇస్తారు, ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి వైఎస్ఆర్సీపీకి చాలా కాలం పనిచేసి వివిధ పదవులు నిర్వర్తించిన నాయకులు టీడీపీలోకి వచ్చారు. ఒకరు ఎంఆర్డి బలరాం గారు, బొద్దాని శ్రీనివాస్ గారు, మంచం మైబాబు గారు, ముఖ్యమైన నాయకులందరూ కూడా టీడీపీలోకి వచ్చారు. మరి ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కేటాయించే విషయంలో ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది రకరకాల చర్చలు, ఊహాగానాలు జరుగుతున్నాయి. ఆ పదవి ఎవరిని వరించనుంది అనేది చర్చ నడుస్తుంది. మరి ఎంటీవీకి అందిన సమాచారం అయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి, గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు పదవీ కాలం 2 సంవత్సరాలు ఉండేది. 2 సంవత్సరాలు అంటే సహజంగా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్త పాలకవర్గం ఎన్నుకోవడానికి 2.5 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా 2.5 సంవత్సరాలు పట్టేది. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం 1 year కాల పరిమితిని పెంచారు మార్కెట్ యార్డ్ చైర్మన్స్ పదవులని. మరి ఇప్పుడు ఏలూరులో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఫస్ట్ అంటే ఎవరిని పెట్టాలి, ఈ 1 year ఎవరు ఉండాలి, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలనే దాని మీద ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు తన అంతరంగిక సిబ్బందితో సంప్రదింపులు జరుపుతూ ఎవరి పేరు ఫస్ట్ ఇవ్వాలి, రెండో పేరు ఎవరికి ఇవ్వాలనేది ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి ఒక్కో సంవత్సరం ఒకరికి. మరి తాజాగా ఎంటీవీకి అందిన సమాచారం మేరకు 1 సంవత్సరం ఎంఆర్డి బలరాం గారిని ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పెడితే బాగుంటుందని ఒక ప్రతిపాదన కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా తిరుపతిరావు గారు, మరి ఆయన కూడా చాలా సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ నిబద్ధతో పనిచేస్తున్న ఉన్న నాయకుడు కాబట్టి 1 సంవత్సరం తిరుపతిరావు గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వాలని. ఆ తర్వాత 1 సంవత్సరం మంచం మైబాబు గారు, ఆల్రెడీ మంచం మైబాబు గారు గతంలో 2 terms వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు కాబట్టి మళ్ళీ మార్కెట్ యార్డ్ చైర్మన్గా వచ్చే అవకాశం మరి మంచం మైబాబు గారి పేరును కూడా మరి ఏలూరు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. అలా ప్రతి సంవత్సరానికి ఒక్కో సంవత్సరానికి ఒక్కొక్కరు చొప్పున మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ నియమించే విషయంలో మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు కొంత ఆలోచన కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. మరి ఎమ్మెల్యే గారి ఆలోచన ఎలా ఉందో తెలియదు కానీ బయటికి అయితే ఈ పేర్ల మీద చర్చ అయితే చాలా విస్తృత స్థాయిలో నడుస్తుంది. నేను చెప్పిన పేర్లు కూడా మరి ఎమ్మెల్యే గారి ఆలోచనకు దగ్గరగా ఉన్న పేర్లను కూడా నాకు అర్థమవుతుంది. అదేవిధంగా నాకు వచ్చిన సోర్స్ కూడా ఈ పేర్ల మీదే సమాచారం అందింది. మరి ఎమ్మెల్యే గారు అధికారికంగా ఎవరి పేర్లు పాటిస్తారు అనేది ఫస్ట్ ఎవరికి ఛాయిస్ ఇస్తారనేది మరి ఎమ్మెల్యే గారి వారి యొక్క అధికారం కాబట్టి వారు ఎలా నిర్ణయం తీసుకుంటే వారికే చైర్మన్ అవుతారు. తాజాగా మనకందిన సమాచారం అయితే మరి తిరుపతిరావు గారితో పాటు ఎంఆర్డి బలరాం గారు మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా ఇచ్చే అవకాశం దాదాపుగా ఓకే అని తెలుస్తుంది. మరి ఆ తర్వాత మంచం మైబాబు గారు, మరి ఆ తర్వాత అమరావతి అశోక్ గారు, మరి ఆయన కూడా వెరీ సీనియర్ మోస్ట్ టీడీపీ లీడర్. మరి బడేటి బుజ్జి గారు ఉన్నప్పటి నుంచి 2014 నుండి తెలుగుదేశం పార్టీలో నిబద్ధతతో కార్యకర్తలకు అందుబాటులో ఉండు మరి పార్టీకి రూరల్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తూ మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారం ఉన్నా టీడీపీ అధికారం లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడు అమరావతి అశోక్ గారు. మరి ఆయన కూడా ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆయన కూడా ఒక టర్మ్లో అమరావతి గారికి కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ అయ్యే అవకాశం ఉందనేది మనకు అందిన సమాచారం. మరి అదేవిధంగా 2014, 2019 ముందు ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నారు పూజారి నిరంజన్ గారు. మరి ఆయన గతంలో బడేటి బుజ్జి గారికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. మరి పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తారు, పార్టీకి అంకిత భావంతో పనిచేసే నైజం కలిగిన నాయకుడు.
మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉంటూ మార్కెట్ యార్డ్కు గుర్తింపు తెచ్చే విషయంలో చాలా కష్టపడి పనిచేసిన నాయకుడు పూజారి నిరంజన్ గారు. మరి ఆయన కూడా ఈసారి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కాలం ఒక్కో సంవత్సరం కాబట్టి 5 సంవత్సరాలు 5గురికి అవకాశం ఇవ్వాలనేది మరి ఏలూరు తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంటే ఎమ్మెల్యే గారు అనుచర వర్గం కానీ ఎమ్మెల్యే గారు కానీ వారు ఆలోచించే విధానంలో ఎవరికైతే ప్రాధాన్యత ఇవ్వాలి ఎలా ఇవ్వాలనే దాని గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు నేను చెప్పిన పేర్లు 5 సంవత్సరాలు మరి ఎంఆర్డి బలరాం గారు, తిరుపతిరావు గారు, మంచం మైబాబు గారు, అమరావతి అశోక్ గారు, పూజారి నిరంజన్ గారు, వీళ్ళ పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. ఒక్కవేళ ఇంకా కొత్త వాళ్ళకి ఒకళ్ళిద్దరికి ఇవ్వాలని మరి ఎమ్మెల్యే సంటి గారు ఏమైనా ఆలోచిస్తే అప్పుడు ఇంకేదైనా కొత్త పేర్లు 2 వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు అయితే ఈ పేర్ల మీదే ఎంటీవీ కేంద్ర సమాచారం ఇది. మరి అధికారికంగా ఏలూరు ఎమ్మెల్యే గారు ఎవరి పేర్లని ముందు పేరు ఎవరు ప్రకటిస్తారు, 2వ సంవత్సరం ఎవరు, 3వ సంవత్సరం ఎవరు, 4 ఎవరు, 5 ఎవరు అనేది మరి ఎమ్మెల్యే గారు ఏ సంవత్సరం ఆ సంవత్సరం ప్రకటించి వదిలేస్తారు, లేకపోతే 5 సంవత్సరాలకు కలిపి ఒకేసారి ప్రకటిస్తారనేది మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి